ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి, తులసి పనిచేసే కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ గారా? కోటీశ్వరుడు కదా. ఆయన గారికి ఒక పాప. తులసి ఆ పాప బర్త్డే కూడా వెళ్ళింది కదా. అక్కడికే వస్తున్నానమ్మా. ఇది అతనికి రెండో పెళ్లి. రెండో పెళ్ళంటే అవ్వాలని అనేసుకున్నారా నాన్న? తులసి నిర్ణయం తీసుకోవాలి. తులసికి సంబంధం నచ్చితే స్మైల్ ఇచ్చేది. సైలెంట్ అయిపోయిందంటే క్యాన్సిల్ అనే. తులసిని చెప్పనివ్వండి. నో అనడానికి ఉంది. పెళ్ళుందిగా. అడ్డవుతుందనా? కుజదోషం ఉన్న తులసికి ఇంతకన్నా గొప్ప సంబంధం వస్తుందంటే నేను నమ్మను. రాదు కూడా. కోటీశ్వరుడే కోరొస్తే కాదనుకోవడం మూర్ఖత్వం. మీ రాతలు కూడా మారిపోచేమో. కరెక్ట్. సలహాలిమ్మంటే సరిగ్గా చెప్పమని. నానమ్మా, అమ్మా నాన్నలకి వయసు మీద పడుతుంది. వాళ్ళు నీలా పెద్దవాళ్ళైపోతే తులసి బాధ్యత మా నెత్తి మీద పడుతుంది. అప్పటిదాకా ఏ దోషం లేని జాను కూడా పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉండిపోవాలా? మీరు నా గురించి మాట్లాడకండి ప్లీజ్. మీ అక్క గురించి ఆలోచిస్తేనే ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి. వద్దనుకుంటే ఆ తర్వాత నష్టపోయేది మీరే. రిటైర్ అయ్యి ప్రశాంతంగా గడపాల్సింది పోయి సంబంధాలు వెతకడమే పనిగా పెట్టుకొని అలసిపోతారు కూడా. తులసి, నువ్వు కూడా మాట్లాడొచ్చు. ఆఫీస్ కంటే హడావుడిగా వెళ్ళిపోతావు. మీ బాసే భర్తగా వస్తాడంటే నోరు విప్పలేవా? ఒరేయ్, కంగారు పెట్టకండ్రా. ఇది జీవితానికి సంబంధించిన విషయం. ఆడపిల్ల మౌనాన్ని కూడా అర్థం చేసుకోలేని మగాళ్ళు మా అన్నయ్యలు. బే 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 బే. నువ్వు కూడా వాడిలా మౌనంగా ఉండకని. అమ్మా, ఇందులో బలవంతం ఏం లేదమ్మా. ఈ సంబంధం ఒప్పేసుకోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న. శుభం, ఆవకాయ అన్నం ఎంత కమ్మగా ఉందో తులసి నోటి మాట కూడా అంతే కమ్మగా ఉంది. శ్రీకాంత్ గారు మన బావగారిగా వస్తే మనకు కావలసినవన్నీ దొరుకుతాయన్నయ్యా. మరి మామూలుగా ఉండదు. అమ్మా, ఏదో కాల్ వస్తున్నట్టుంది. ఖుషి పడుకుందని సైలెంట్లో పెట్టాను. అమ్మా, ఎవరో లక్ష్మి గారంట. తులసి వాళ్ళమ్మా, ఇలా ఇవ్వు.
హలో, నేనండి. చెప్పండి. మీ ఫోన్ కాల్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అమ్మాయి ఒప్పుకుందండి. ఈ మాట ఎప్పుడు చెప్తారా అనుకున్నాను. థ్యాంక్ యూ వదినా. మీ ఇల్లు చూడ్డానికి అవకాశం, అదృష్టం, అనుమతి ఉండాలనుకునే మమ్మల్ని వియ్యంకుల్ని చేసుకోవాలనుకుంటున్నారంటే అది మా కూతుర్ని కన్న పుణ్యమేనండి. మంచి రోజు చూసుకుని మీ ఇంట్లోనే నిశ్చితార్థం పెట్టుకుందాం. అలాగేనండి, ఉంటాను. కంగ్రాచులేషన్స్ శ్రీ. థ్యాంక్స్ అమ్మా. ఏమండి, ఇలా రండి. ఏమన్నారు లక్ష్మి? వాళ్ళు ఒప్పుకున్నారు. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళటం లక్ష్మీదేవి వస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. నోరు తెరవండి. ఆ, రేయ్, వాళ్ళు నిశ్చితార్థానికి ఒప్పుకున్నారా? సూపర్ అమ్మా. కదిలే కాలంతోటి కలిసే బంధాలెన్నో మీతో తీరందాక నడిచేదెవరో. అమ్మా, ఇప్పటిదాకా తులసి ఏమనుకుంటుందో అన్న డైలమాలో ఉన్నాను. కానీ తులసి ఈ పెళ్లి కొప్పుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. నువ్వు కుబేరుడు అన్నయ్య, నిన్నెందుకు కాదంటుంది? మీకింతే అర్థమవుతుంది. ఎనీవే, కంగ్రాచులేషన్స్ బావగారు. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. సరే అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్ శ్రీకాంత్. రాసి పెట్టాక మీరేం చక్కబెట్టాల్సిన పని లేదు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి. రెండో పెళ్ళంటే చచ్చిన ఒప్పుకోరనుకున్నా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు అక్కడక్కడ ఉంటారు భార్గవ్. మొత్తానికి మ్యారేజ్ అవుద్దా? ఎంగేజ్మెంట్ కూడా కాకూడదనే నా కోరిక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.